ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారని అనుకుంటున్నారు? జగన్ వస్తాడు. ఆయన ఎందుకు? ఆయన మంచి పని చేస్తూ వస్తాడు. అంటే ఏ విధంగా మంచి పని చేసుకుంటూ వస్తున్నారు? అన్నీ చేస్తున్నాడు కదా. ఇంకా ఎందుకన్నా ఇంకా ఏం చేయాలి? అందుకనే ఆయననే వస్తాడు. రుణమాఫీ కానీ పథకాలు కానీ ఏమైనా కానీ అవన్నీ ఇంటికి ఇంటికి ఇచ్చేసి అందరినీ సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి జనాలు అంటున్నారు. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సవర్పోతంటే ఎందుకు సవర్పోతా అవుతారు? పేద ప్రజలకు ఇవ్వాలి కదా. ఇచ్చటానికి అది చెయ్యాలి. ఇవ్వకపోతే మరి ఇప్పుడు పిల్లలు కూడా అక్కడ ఉద్యోగాలు దొరక ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అంటే చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. దొరకాలి కదా. జనాలు ఎక్కువ అయితే ఉద్యోగం దొరకకపోతే ఏం చేద్దాం? ఉన్న వాళ్ళకే ఉద్యోగం లేదంటే వస్తూనే ఉంటారు. ఉద్యోగం దొరకాలి కదా అయ్యా. ఏం చేస్తాం? ఎవరు వచ్చినా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చినా, జగనే వచ్చినా వేరే ఎవరినా వచ్చినా చెప్పలేం కదా. మోడీయే 2 కోట్ల మందికి ఇస్తాడు ఉద్యోగం. ఎక్కడ ఇచ్చిండు? ఇప్పుడు ఏదైనా మాకు సమస్య వచ్చిందని చెప్తే ఎమ్మెల్యేల గారికి చెప్పుకోవడానికి కూడా వీళ్ళు దొరకట్లేదని చెప్పేసి జనాలు అవేర్నెస్ చెప్తున్నారు కదా. మరి అట్లా లేదండి. ఎవరు ఓపెనింగ్ రావట్లేదు, కేవలం ఎలక్షన్స్ టైంలోకి మాత్రమే వచ్చి ఇట్లా చూసేసి వెళ్ళిపోతున్నారని చెప్పి అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉంది. ఒకసారి వచ్చారంటే అంతే. ఎలక్షన్ అయిపోయిందంటే మళ్ళీ పబ్లిక్ కనిపించరు. మనం ఎంత దేవుడన్నా దొరకరు. మరి మీ సైడ్ అట్లనే ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మీ దగ్గర వస్తున్నారా? ఎలక్షన్స్ టైంలో వస్తున్నారు. 10 సంవత్సరాలు అయింది ఈ రోడ్ వేసి. 10 సంవత్సరాలకు స్టార్టింగ్లో వేసిన రోడే ఇప్పుడు దాకా వేయలేదు. ఏం చేద్దాం? మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఆయన ఏం వస్తాడు? వాడు ఏం చేస్తాడు? 10 సంవత్సరాలు ఉన్నా ఏం చేయలేదు. అభివృద్ధి అట్లాంటి ఏం చేయలేదు. ఏం చేసిండు? తోసుకోవటం దాచుకోవటం అంతే కదా. ఈయన చేస్తున్నాడు కదా. ఫ్రీ స్కూల్, ఫ్రీ పబ్లిక్ పిల్లలకి 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు. మాకు ఇల్లు దొరకట్లేదు, ఇల్లు ఇవ్వలేదు నేను చెప్తున్నారు అందరు. చెప్తారు అందరు ఓపెనింగ్ ఒకటేలాగా ఉంటుందా సార్? ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి కాదు. అంతే కదా. అట్లనే నచ్చినవాడు నచ్చినది చెప్తాడు, నచ్చదవాడు నచ్చలేని చెప్తాడు. ఎంత చేసినా చేయలేదే అంటారు. అంతే కదా.